సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు మనుషులలో ఇంతవరకు ఎవనికి ఎప్పుడు కనబడనటువంటి శక్తిమంతుడు, సర్వేశ్వరుడు, సకలాశీర్వాదాలకు కారణభూతుడు, మహాదేవుడును, మనందరికీ తండ్రి అయిన ఆ పరమాత్మునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసు క్రీస్తును దేవుడు లేపాడని మృతులలో నుండి నమ్మి ఆయన మరణ సమాధి పునరుత్థానాలకు సాదృశ్యమైన బాప్తిస్మంలో పాలు పొంది క్రీస్తు యేసే మనుషులందరికీ మార్గము, సత్యము, జీవము అని నమ్మి క్రైస్తవులుగా మారినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క కడవరి దినాలలో, అపాయకరమైన కాలాలలో, చివరి గడియలో ఉన్న మనం ఏ విధంగా అపవాది తంత్రాలకు అనేక మంది మోసపోతూ దేవుణ్ణి నమ్మిన వారే దేవుడు లేడు అనే పరిస్థితికి వచ్చారు అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మన ముందున్న ధ్యానం ఏంటంటే దేవుడు లేడా, దేవుడే లేడా. అవునా? రెండు ఉంటాయి. దేవుడు అనే పదం, దేవుడే లేడా అని ఈరోజు మరి క్రైస్తవ్యం ఈ దేశానికి ఏ యూరప్ దేశాల గుండా వచ్చిందో ఇప్పుడు ఆ యూరపు పశ్చిమ దేశాలలో నాస్తికత్వము, హేతువాదము ఎక్కువైపోయి దేవుని ఎడల భయము, భక్తి తగ్గిపోతుంది అని మరి సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్న కొందరు మతోన్మాదులు అక్కడ చర్చిలలో జనం రాక చర్చిలు అమ్ముకుంటున్నారు. ఆ చర్చిలు దేవాలయాలు అయిపోతున్నాయి. కొన్ని చర్చిలు బిల్డింగులు, చర్చిలు అంటే బిల్డింగులు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్గా మారిపోతున్నాయి అని ఒక విపరీతమైన ప్రచారం జరుగుతుంది. నిజానికి కూడా ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో దేవుడు లేడు అనే వారి సంఖ్య 40% మించిపోయింది. అంటే సగం ప్రజలు దేవుడు లేడు అనే పరిస్థితికి వచ్చారు. అలాగే యూరోప్ దేశాల్లో, మన దేశంలో కూడా ఈ పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతుంది. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు, భారత నాస్తిక సమాజం మీరు వింటుంటారు. ఈ మధ్యలో చాలామంది రెచ్చిపోతున్నారు. దేవుడు లేడు అనే దానికి వాళ్ళకు ఒక మంచి ఆయుధం ఏం దొరికింది అంటే కరోనా పీరియడ్. కరోనా సమయంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్నీ మూసుకుపోయినాయి కదా. మూసుకుపోయినా దేవుడు ఏం చేశాడు? ఆన్లైన్కి వచ్చింది. అవునా కదా? అప్పటికే మరి ఆన్లైన్ ఓపెన్ అయింది కనుక ఇంట్లో కూర్చొని ఇదైపోయింది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో, విదేశాల్లో, మన దేశాల్లో చాలా వరకు ఏం జరుగుతుందంటే అదే ఆన్లైన్ డిజిటల్ సేవ ముసుగులో అంతా స్క్రీన్ల మీద జరుగుతుంది కనుక ఇళ్ళకి వెళ్ళి ఎవడు బయటకు వస్తలేడు. ఒకప్పుడు ఎంతమంది వచ్చేది, ఇదే మెసేజ్ మళ్ళీ యూట్యూబ్లో చూడొచ్చులే, అవునా, ఫేస్బుక్లో చూడొచ్చులే అని చాలామంది ప్రత్యక్షంగా ఈ యొక్క సమాజముగా, సంఘముగా కూడుకోవడానికి రావటం లేని పరిస్థితి దాపురించింది. ఇలా చర్చిలలో మరి ఖాళీలు అయిపోతున్నాయి, బిల్డింగ్లన్నీ ఖాళీలు అయిపోతున్నాయి. ఇక క్రైస్తవ్యము ఈ భూమి మీద మనగడ సాధించడం కష్టము అని కొందరు చంకలు గుద్దుకుంటున్నారు. ఒకప్పుడు క్రైస్తవులను చంపితే క్రైస్తవ్యం అంతమవుతుందని కొందరు ట్రై చేశారు. ఈరోజు చర్చిలు కూలగొడితే క్రైస్తవ్యం అంతమవుతుందని మరికొందరు ఆలోచిస్తున్నారు. అసలు ఈ చర్చీలను కూలగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? చర్చీలు ఖాళీ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, చర్చీలు అనగానే మామూలుగా మన భాషలో ఇప్పుడు బిల్డింగ్గా తీసుకుందాం. అసలు చర్చ్ అంటే ఏంటిదంటే
గ్రీకు భాషలో ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ బాడీ, పిలువబడినవారు. బిల్డింగ్ ఖాళీ అయిందంటే ఇప్పుడు చూసినాం కదా, అంటే చర్చ్ అంటే సంఘం, పిలువబడినవారు రోజు రోజుకు తగ్గిపోతున్నారు అంటే చర్చ్ బిల్డింగ్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని? సపోజ్ ఇక్కడికి చాలా రోజులు చాలామంది రాలేదనుకోండి, ఏం చేస్తాను ఈ బిల్డింగ్ నేను గోదాంగా ఇవ్వచ్చు, ఇంటిగా మార్చుకోవచ్చు, అవునా కదా, ఏదన్నా కమ్యూనిటీ హాల్గానో ఫంక్షన్ హాల్గా మార్చేయచ్చు. అయినంత మాత్రాన దేవుడు లేడా? అయినంత మాత్రాన క్రైస్తవ్యము నశించిపోయినట్ట, లేనిపోయినట్ట అనేదే ఈరోజు మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేవుడు లేడు అనే భాషను వినగానే క్రైస్తవులు ఏం చేశారంటే ఆ కీర్తన 14 కానీ 53 కూడా సేమ్ వచనాలు ఉంటాయి. కావాలంటే చూడండి, 2 సార్లు రాశాడు కీర్తనకారుడు. 14వ కీర్తనే కాదు, 53వ కీర్తన కూడా సేమ్ ఉంటుంది. అక్కడ చాలు, వాడు ఒక్కడును లేడు. ఇది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొని అసహ్య కార్యాలు చేస్తున్నారు. ఇంతకీ దేవుడు లేడనే నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, ఒక రాడికల్ సమాజం కానీ ఎప్పుడూ ఎలాంటి అసహ్య కార్యాలు చేయలేదు. అసలు వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించడానికి మూఢనమ్మకాలను, అవునా కదా, మీరు ఆలోచన చేస్తే శాస్త్రీయ పరంగా వాళ్ళు సమాజాన్ని అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు హేతువాద సమాజంలోను, నాస్తిక సమాజంలోను, రాడికల్ థింకింగ్లోనూ ఉన్నవాడిని కనుక అసలు అందులో ఎంత గొప్పదంటే, ఇప్పుడు మనం ఏదైతే మూఢాచారాలు పాటిస్తున్నామో అటు హైందవులో కావచ్చు, ముస్లింలలో కావచ్చు, క్రైస్తవుల్లో కూడా ఉన్న మూఢ ఆచారాలు, మూర్ఖ పద్ధతులను వాళ్ళు కాదని శాస్త్రీయంగా ఆలోచించండి అని చెప్తున్నారు. అంతేగాని చెడ్డ పనులు, అసహ్య కార్యాలు, మేలు చేయడము అనేది వాళ్లకు మొదటి కర్తవ్యం. అది సమాజానికి మేలు చేయడం అనేది ఈరోజు హేతువాదులు, నాస్తికులు ఎవరైతే ఉన్నారో, దేవుడు లేడనే సమాజం, వాళ్ళు సమాజానికి మేలు చేస్తున్నారో తప్ప కీడు చేయట్లేదు. ప్రాక్టికల్గా నేను చూశాను, కావాలంటే మీరు ఎక్కడైనా చూసుకోండి. ఇంతకీ చెడు కార్యాలు, అసహ్య కార్యాలు, వారి నాలుక కింద పాము విషం ఉన్నది, సర్ప విషం ఉన్నది, ఇలా సమాజాన్ని చెరుపుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని పేరు మీద దోపిడీ చేస్తున్న దుర్మార్గులే దేవుడు లేడని, ఉన్నాడని చెప్పుకుంటూ బయటికి లేడంటున్నాడు. ఇంతకీ కీర్తన ఎవరి కోసం రాశాడో తెలుసా? హేతువాదులు, నాస్తికుల కోసం రాయబడలేదు. నువ్వు వేరే సంఘాలకు వెళ్తే ఇది హేతువాదులకు, నాస్తికులకు అని చెప్తారు తప్ప ఒరిజినల్ బైబిల్లో బోధ ఏంటంటే ఇది ఇశ్రాయేళ్ల కోసం రాసిన కీర్తన. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, మా దేవుడే గొప్పోడు, మా విశ్వాసమే గొప్పది అని విర్రవీగుతున్నటువంటి స్వనీతితో దేవుని నీతికి దూరమైన ఇశ్రాయేళ్ల పరిస్థితిని హెచ్చరిస్తూ ఈ కీర్తన రాశాడు దావీదు. ఇదే కాదు, మీరు 53లో కూడా అదే రాశాడు. ఇంతకీ ఎవరి కోసం రాశాడు అంటే ఆఖరిలో ఉంటుంది, ఒకసారి చదవండి, 14లో ఆఖరిలో ఉంటుంది. ఇశ్రాయేళ్ల క్షేమం అంటే ఇశ్రాయేల్ ఆనాడు చెడిపోయి దేవుడు ఉన్నాడని చెబుతూనే దేవుని నమ్మాము, మా దేవుడే రైట్ దేవుడు అని చెప్పుకుంటున్న ఈ దౌర్భాగ్యపు ధర్మ విరోధులే ఈ చెడు కార్యాలన్నీ చేస్తున్నారు. ఉందా లేదా? ఆఖరిలో చూస్తూ ఉండు, ఇశ్రాయేలు క్షేమం, అవునా కదా? అబ్బా, అంటే ఆ మాట చాలు మనకు. అంటే ఎవరి రక్షణ కోసం, ఎవరి కోసం మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు? సియోనులో ఇశ్రాయేళ్ల కోసం. అంటే దేవుడు లేడని చెప్పి అసహ్య కార్యాలు, చెడ్డ కార్యాలు, దోపిడీ కార్యాలు, సమస్త సమాజాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు అంటే ఆనాటి ఇశ్రాయేలీలు. వారి కోసం ఈ కీర్తన రాయబడింది. నేటి నాస్తికులు, హేతువాదుల కోసం కానీ రాయబడలేదు ఇది. ఇప్పుడు కూడా సమాజాన్ని చెడగొడుతుంది ఎవడు? చరిస్మాటిక్ బోధ. అంటే
మీకు ఇవి దొరుకుతాయి అవి దొరుకుతాయి అని చెప్పి, ఏది మీకు రోగాలు బాగా అవుతాయి, మీకు ఆస్తులు వస్తాయి, మీకు అంతస్తులు వస్తాయి అని శరీర సంబంధమైన బోధ చేసి ఆస్తులు సంపాదించుకుంటూ ఈవెన్ క్రైస్తవుల మధ్యలోనే విభేదాలు సృష్టించే దుర్మార్గులు ఈరోజు సమాజాన్ని చెడగొడుతున్నారు. అంటే క్రైస్తవ్యంలోనూ హైందవ్యంలోనూ ముస్లింలలోనూ అసలు ఒకడంటే ఒకడు పడకుండా, ఒకడంటే ఒకడు తన్నుకు సచ్చేటట్టు చేస్తుంది ఎవరు? చెప్పండి చూద్దాం. ముస్లింలు దేవుడు ఒక్కడేనని నమ్ముతారు, హిందువులు నమ్మి ఒకే రకరకాలు, క్రైస్తవులు దేవుడు ఒక్కడే నమ్ముతారు. కానీ బైబిల్లో ఉన్నది నమ్మక కొట్టుకుంటున్నారు. ఒకడు త్రియేక దేవుడు అంటాడు, ఒకడు త్రిత్వం అంటాడు, ఒకడేమో ఈ స్వస్థతలు ఉన్నాయంటాడు, స్వస్థతలు లేవు అంటాడు. ఇలా క్రైస్తవులే తన్నుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారమ్మ సమాజాన్ని. ఏమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి నువ్వు నాకు ఇస్తే నీకు డబుల్ అయింది అంటాడు, 1000 రూపాయలు ఇస్తే నీకు 2000 అయింది అంటాడు. వీడు బిల్డింగ్ కట్టుకుంటాడు, వాడు గుడిసి అలాగే ఉంటుంది. ఇప్పుడు సమాజాన్ని, క్రైస్తవ్యాన్ని అసహ్య కార్యాలు చెప్పకూడని మాటలు చెప్తున్నది ఎవడంటే దేవుని ముసుగులో ఉన్న దేవాంతకుడైనటువంటి దైవజనుడు, దైవ సేవకుడు అని పేరు పెట్టుకున్నాడే సమాజంలో చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. ఎంతమంది పాస్టర్లు దొరకటం లేదు, ఎంతమంది పూజారులు దొరకటం లేదు, అవునా? ఎంతమంది ముల్లాలు దొరకటం లేదు. చెడు కార్యాలు చేస్తూ హత్యలు, మానభంగాలు, దోపిడీలు ఈరోజు చేస్తున్న దానిలో నేను ఎక్కడ ఒక హేతువాది, ఒక నాస్తికుడు దొంగతనం చేసో, దోపిడీ చేసో, లేకపోతే ఒక మర్డర్ చేసో, మానభంగం చేసిన కేసులు నేను చూడలేదు పేపర్లో ఇంతవరకు. ఎవడయ్యా అంటే దేవుడు ఉన్నాడని దేవుని ముసుగులో దేవుడు లేడనే పరిస్థితి దేవుని ప్రజలే తీసుకొచ్చారు కనుక ఈరోజు నాస్తికులు ఏం చేస్తున్నారంటే అసలు దేవుడే లేడుపో అంటున్నారు. ఎందుకు? ఒక దేవాలయంలో ఒక పాపను చెరిపారు, 6 రోజులు 5 రోజులు, ఎక్కడున్నాడు దేవుడు అని అడిగాను. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నాడు? ఒక నడివీధిలో ఒక బస్సులో ఒక అమ్మాయిని చెరిస్తే దేవుడు ఉంటే కాపాడాలి కదా. ఎందుకంటే మన బోధలో ఏముంటుంది? దేవుడు నిన్ను కాపాడుతాడు ఎల్లవేళలా. అవునా కదా? నిన్ను కాపాడువాడు కునుకడు. మరి ఎందుకు నిద్రపోయాడు? ఒక అమ్మాయిని రేపు చేస్తుంటే, ఒక చర్చి కాలబెడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా అని ఎవరు అడుగుతున్నారు? మన తరపున ఒక హేతువాది అడుగుతున్నాడు, ఒక నాస్తికుడు అడుగుతున్నాడు ఈరోజు. అంటే నీ చర్చి మీద దాడి చేయడానికి కారకుడు నువ్వే, దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు చర్చి కట్టు, బజార్లో కట్టు, అవునా కదా, సొంతంగా, అవునా, ఆ స్థలం ఆక్రమించి కట్టు అని చెప్పలేదు. నా కోసం నువ్వు ఎలాంటి మందిరాన్ని కడతావు అన్నాడు అప్పుడే. ఈరోజు దోపిడీ స్థలాలలో, అవునా కదా, ఆక్రమించిన స్థలాలలో చర్చిలు కట్టి కూలగొడితే గొడవలు స్టార్ట్. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఈవెన్ దేవాలయాలైనా పర్లేదు, మసీదులైనా పర్వాలేదు, మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు కనుక మనం మాట్లాడలేదు, మన గురించే మనం మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడని చెప్పి దేవుడు లేడనేటట్టు అనేకులకు సిగ్నల్ ఇస్తున్న దేవుడు అంటే దేవుడిని నమ్మిన దేవుని ప్రజలు అనుకున్న వారే. అదే ఈరోజు మనం ఆలోచన చేయాలి. అందుకనే దేవుడు లేడు అనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చింది ఎవడయ్యా అంటే దేవుడు ఉన్నాడని చెప్పి ప్రార్థనలు, పూజలు, అవునా కదా, యాచనలు చేస్తున్న, దేవుని నమ్మామని చెప్పి నటిస్తున్న ప్రజలే తప్ప వీరి వలననే దేవుని నామము దూషింపబడుతున్నది. అందుకే రోమపత్రికలు ఏమంటే మిమ్మును బట్టియే నా నామము అన్యజనుల మధ్య, అంటే దేవుని నమ్మని ప్రజలు అంటే దేవుడే లేడని దూషిస్తున్న ప్రజల మధ్య. ఇంతకీ దేవుడు లేడా? అవునా కదా? ఆలోచన చేయాలి కదా. ఎందుకంటే నమ్మినోడే లేడన్నట్టు నటిస్తున్నట్టే వీడికే నమ్మకం కుదరలేదు ఇంకా దేవుడు ఉన్నాడని. దేవుడు అనగానే ఒక వ్యక్తిలాగా చూపించేటోడు ఒకడు, అవునా కదా. మనం ఆలోచన చేస్తే దేవుడు నాకు కనబడ్డాడు, నీకు కనబడ్డాడు, పక్కోనికి ఎందుకు కనబడలేదని అడిగాడు అనుకో, ఆడు హేతువాది, ఆడు మూర్ఖుడు అంటావా? నేను కూడా అడుగుతాను అట్లే, నీకు కనబడ్డాడు నాకు కూడా కనబడాలి కదా. ఒకసారి చెప్పాను మీకు, జోక్ గుర్తుందా? దేవుడు నాకు ప్రార్థన చేస్తే కనబడి మీ ఇంటికి పోమన్నాడు, మీరు మరి సేవకో స్కూటర్ కొనిస్తాడని చెప్పారు అనగానే పాపం అమాయకులు ఏం చేస్తారంటే కొనిస్తారు. నాలాంటోడు ఏం చేస్తాడు? నీకు కనబడి చెప్పిన దేవుడు నాకు కూడా కనబడితే నేను కొనిస్తాను పో అంటాను. అది నేను హేతువాదినా? నేనేమన్నా దైవద్రోహినా? నో. ఆడు చేస్తున్న మోసాన్ని
మనం ఈరోజు బయట పెడుతున్నాం, అంతకంటే మించేం లేదు. దేవుడు ఎవరితో ఇంతవరకు మాట్లాడలేదు, దేవుడు ఎవరికి ఇంతవరకు కనబడలేదు. ఈ కనబడ్డాడని దోపిడీ చేస్తున్నాడు. దేవుడు నాతో రాత్రే మాట్లాడాడు అని మోసం చేసి చివరికి వాళ్ళ చేత దేవుడే లేడు అనే పరిస్థితి తీసుకొచ్చాడు. అందుకే మన గురించి విశ్వాసులని అనుకుంటున్న భక్తుల గురించే రాయబడ్డది కీర్తన. కానీ బైబిల్లో ఉన్నదాన్ని మనం ఆలోచన చేస్తే మనం చేస్తున్న ప్రవర్తనను బట్టి దేవుడు లేడు, ఉంటే చూపించండి అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఉంటే చూపియమని. ఎందుకంటే వాడు ప్రకృతి మీద ఆధారపడ్డాడు, ప్రకృతిని కాపాడడానికి కంకణం కట్టుకున్నారు ఈరోజు వాళ్ళు. కానీ ఆ ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయని నేను చాలాసార్లు చెప్పాను. దేవుడు వ్యక్తి కాదు, దేవుడు మనలాంటి ఆకారం ఉన్న మనిషి కాదు. అంటే నీలాగా నాలాగా ఇలాంటి కళ్ళున్నోడు కాదు. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఎక్కడ? నీ హృదయంలో ఏ తలంపు పుట్టిందో దాన్ని కూడా చూసేవాడు దేవుడు. దట్ ఈజ్ హిస్ పవర్. శక్తి కనబడదు అని మనందరికీ తెలిసిన ఈరోజు నాస్తిక హేతువాదులకు శక్తి కనబడదన్నా యేసు బోధలలో దేవుడు ఎవరికి ఇంతవరకు కనబడలేదు, దేవుడు ఎవరితో కూడా తన సొంత స్వరంతో మాట్లాడలేదు. కానీ ఆ యేసు బోధ వీళ్ళకి అర్థం కాలేదు. ఎవరికి? క్రైస్తవ బోధకులకే అర్థం కాదు. ఈరోజు ఇలా చెప్తుంటే వాడేమంటే ఉంటే చూపించండి, మరి మాట్లాడమనండి అని అడుగుతున్నారు. కనుక వాడిని మనం దుర్మార్గులు అంటున్నాం, కానీ వాళ్ళు దుర్మార్గులు గారు. బైబిల్ చదివి అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం చెప్పిందే విని మన మీద దాడి చేస్తున్నారు తప్ప వాళ్ళు కూడా ఆలోచించాలి. అసలు ఈ బోధకు అందుకే నేను బుక్ రాసి ఏం పేరు పెట్టాను? మీరు విన్న బోధ, బైబిల్లో ఉన్న బోధ. ఈరోజు మనుషులు విన్న బోధ వేరు, బైబిల్లో ఉన్న బోధ కనుక ఈరోజు ప్రపంచానికి వచ్చుంటే ఈ హేతువాదము, నాస్తికము, దేవుని పేరు మీద దోపిళ్ళు, ఈ యొక్క పాస్టర్లు చేసే మోసాలు ఒక్కటి కూడా ఉండేది కాదు. అర్థం కాలేదు వీళ్ళకు. దేవుడు అన్నాడు నేను సర్వ శక్తిమంతుడను అన్నాడు మొదట్లోనే. అంటే శక్తి అంటే ఏంటిది? పవర్, ఎనర్జీ. నార్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. అంటే పుట్టింపబడింది కాదు శక్తి, నాశనమయ్యేది కాదు. ఇది ఈ శక్తిత్వ సూత్రము మనం బోధిస్తున్నాం, కానీ ఇది బోధించలేని భయంకరులు ఉన్నారు. కనుకనే ఈ రోజు వరకు నాస్తికులు బైబిల్ మీద దాడి చేస్తున్నారు. యేసు ప్రభు వచ్చి చెప్పాడు, దేవుణ్ణి బయలుపరిచింది యేసు ప్రభుయే. దేవుని గురించి చెప్పటానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. కానీ క్రైస్తవుల బోధ వల్ల యేసు ప్రభుయే దేవుడై కూర్చున్నాడు, అసలు దేవుడు కనుమరుగైపోయాడు. అయినా యేసు ప్రభు ఏమన్నాడు అంటే, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మరి ఆ దేవుణ్ణి, ఆ తండ్రిని మాకు చూపించారు రాదయ్యా అని వీళ్ళు అడిగినట్టే ఈరోజు హేతువాదులు, నాస్తికులు అడుగుతున్నట్టే ఆ రోజు ఫిలిప్ అడిగాడు యేసు ప్రభును. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6 నుంచి 14. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, తండ్రి యొద్దకు రాడు. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుంచి మీరు ఆయనను ఎరుగుదురు. దేవుడు అనే ఒక శక్తిని, దేవుడు అనే ఒక మహా వ్యక్తిని నువ్వు చూస్తానంటే కుదరదు, ఎరగాలి. ఏం చేయాలి? తెలుసుకోవాలి. అంటే అనుభూతితో, అనుభవంతో అనుభవిస్తే తప్ప తెలియదు. పాత నిబంధనలు చెప్పాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలే తప్ప చూస్తాడంటే కుదరదు. ఈరోజు దేవుణ్ణి చూపెట్టుమన్నోళ్ళు కానీ, దేవుణ్ణి చూశానన్నోళ్ళు కానీ ఇద్దరు వ్యర్థవాదంలో మునిగిపోయారే తప్ప దేవుడు ఇంతవరకు ఎవడికి కనబడలేదు అనే సత్యాన్ని యేసు ప్రభు మనకు బయలుపరిచాడు. యేసు ప్రభువే చెప్తున్నాడు దేవుణ్ణి ఎరగాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి సర్వవ్యాప్తమై ఉన్నాడు అని, సర్వశక్తిమంతుడై ఉన్నాడు అని, సర్వములో సర్వము తానే అయి ఉన్నాడు అని, తన పేరుకు సర్వ ఈశ్వరుడు, సకల శరీరాత్మలకు
ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సంస్కృతంలో నుంచి ఇచ్చిన భాష దేవుడు అని, పరమాత్ముడు అని అర్థం. పరమందున్న ఆత్మ దేవుడు, ఆయనే పరమాత్ముడు. కనీసం క్రైస్తవులకి పరమాత్ముడు అనే పదం పలకడానికి కూడా ఇబ్బంది, సర్వేశ్వరుడు అనే పదం పలకడానికి కూడా ఈరోజు చాలామందికి ఇబ్బంది కలుగుతుంది తప్ప, ఒరిజినల్గా భాషను బట్టి ఆయన సర్వ శరీరాత్మలకు దేవుడు కనుకను ఆయనను సర్వేశ్వరుడు అనొచ్చు అని బైబిలే చెప్పింది. ఇలాంటి బోధ ప్రపంచానికి రాక ఈరోజు క్రైస్తవం మీద దాడులు జరుగుతున్నాయి కనుక మనకు కూడా నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని ఎప్పుడు డౌట్ వస్తుంది? ఇప్పుడు చెప్పండి. దేవుని దగ్గరికి వస్తే అన్ని మంచి సుఖాలు, అవునా కదా, అన్నీ అనుకున్నవి జరుగుతాయి అనుకొని వచ్చారు చాలామంది. అనుకున్నది జరగలేదనుకో, ఏమ్మా దెబ్బ మీద దెబ్బ పడింది అనుకో, అప్పుడేమంటావు? అసలు ఉన్నాడా దేవుడు? ఉంటే నాకే ఇంత కష్టాలు నాకే ఎందుకు? ఏమండి, నేను దేవునికి ఇంత సేవ చేస్తున్నా, నేను దశంభాగాలు ఇస్తున్నా, అవునా కదా, రోజులేసి ప్రార్థన చేస్తున్నా, నాకే ఇన్ని కష్టాలా? ఇంతకుముందు యాకోబు గారు ఒక మంచి పాట పాడారు, శ్రమలే లేకుంటే అసలు కిరీటం ఏడికెళ్ళి వస్తుంది. దేవుణ్ణి మహిమపరచాలి అంటే, ఒక దావీదు గొప్పతనం తెలియాలంటే గొలియాతు పుట్టాలి. గొలియాతును పుట్టించినోడు కూడా దేవుడే, దావీదును పుట్టించినోడు దేవుడే. ఆలోచన చేయాలి మీరు. ఆలోచన చేస్తే దేవుని శక్తి ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉనికి ఏంటో ఈరోజు మనకు అర్థమవుతుంది. ఈ రకంగా దేవుని మనం ఆలోచించగలిగితే అద్భుతంగా ఉండేది. కానీ సగం మంది క్రైస్తవులు ఈరోజు మీరు ఒరిస్సా, అటు బీహార్ ప్రాంతంలోకి వెళితే ఇలాంటి శరీర ఆశలు చూపించి మాయలు చేసి ఎంతోమందిని క్రైస్తవులు రప్పించి మేము ఇంతమందికి బాప్తిసం ఇచ్చామని ఫోటోలు కొట్టి ఫారెన్ ఫండ్ కొట్టిన ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఈరోజు మళ్ళీ అదే మతోన్మాద బృందము వాళ్ళకు కూడా ఆసుపత్రి ఇచ్చి డబ్బులు ఇచ్చి, అవునా కదా, చర్చి ఆసుపత్రులు కట్టి వైద్యం చేస్తే గర్ వాపసి. చాలామంది గర్ వాపసి అంటే వాపసు వెళ్ళిపోతున్నారు మళ్ళీ. ఎందుకు? నువ్వు ఏదైతే చేశావో అది వాళ్ళు కూడా చేసేసరికి ఈ వచ్చిన వాళ్ళు ఎవడు? శరీరాశ, శరీర సుఖాల కోసం వచ్చినోడు వీడు క్రైస్తవుడు కాదు. అందుకే శరీర ఆశలు మీకు దొరుకుతాయి, మీరు సుఖంగా బ్రతుకుతారు అని చెప్పేవాడే దేవుడు లేడనేవాడు. లోక సంబంధమైన ఆశల కోసమే దేవుని దగ్గరికి రండి, నో, అలా చెప్పకూడదు అనేది బైబిల్ చెప్పింది. కానీ ఈ బోధ జరుగుతుంది కనుకనే ఒకవేళ మేలు జరగకపోతే బ్యాక్ టు పెవిలియన్. నాకు ఒకడు సవాల్ చేశాడు 20 ఏళ్ళ కిందనే. నా బిడ్డకు 2 కళ్ళు పోయినాయి, మీరు ప్రార్థన చేసి కళ్ళు తెప్పిస్తే నా ఆస్తి అంతా మీ చర్చికి రాసిస్తా, మీ ఎమ్మడి బైబిల్ పట్టుకొని తిరుగుతాను అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? దేవుడు గొప్పడు, మీకు కళ్ళు ఇస్తాడు రా అని వీడు చెప్పాడు. ప్రసంగం మొత్తం ప్రచారం జరుగుతుంది, కళ్ళు ఉన్నాయి, అవునా కదా, కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తాడు, గుడ్డోళ్ళకి. నేను అన్నాను, నీకేదైనా అవకాశం దొరికితే ఎక్కడన్నా ఐ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు డొనేషన్ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి కళ్ళు పెట్టించుకో, మీ పాపకు దొరికితే బాగా అవుతావు, లేకపోతే ఖచ్చితంగా గుడితనమే ఉంటుంది, నువ్వు బైబిల్ దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, నీకు నమస్కారం. ఇలా చెప్తే ఏమంటారు? ఈడు పాస్టరేనా అంటారు. నో, ఈడే పాస్టర్. ఉన్నది చెప్పాలి, మాయ చేయకూడదు, మోసం చేయకూడదు. కానీ ఈరోజు దేవుడి పేరు మీద మోసాలు చేస్తున్నారు, దేవుడి పేరు మీద దోపిడీ జరుగుతుంది కనుకనే దేవుడు లేడనేవాడు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పుడు అమెరికాలో శాస్త్రజ్ఞానం ఎక్కువైంది, యూరోప్లో శాస్త్రజ్ఞానం ఎక్కువైంది. అశాస్త్రీయమైన బోధలను బట్టి ఈరోజు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ కూడా ఒక మత గ్రంథం. కొన్ని రాష్ట్రాల్లో ఒకప్పుడు బైబిల్ పాఠ్యపుస్తకంగా ఉండేది. ఇప్పుడు మన దేశంలో భగవద్గీతను, రామాయణాన్నో పాఠ్యపుస్తకం చేయాలనుకున్నట్టు ఒకప్పుడు బైబిల్ కూడా ఆ దేశాల్లో పాఠ్యపుస్తకంగా ఉండేది. కొన్ని రాష్ట్రాల్లో తీసేస్తున్నారు. ఎందుకు? ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈనాడు చేస్తున్న బోధ శాస్త్రానికి అనుగుణంగా లేదు. కానీ దేవుడు శాస్త్రానికి కూడా అతీతుడు. అంటే దేవుడు చెప్పిన ఈ ధర్మము శాస్త్రోక్తమైనది. అందుకే దీనికి ఏం పేరు పెట్టాడు?
ధర్మశాస్త్రము. మానవుడు భూమి మీద బ్రతకవలసిన ధర్మము శాస్త్రోక్తమైనదే. అంటే శాస్త్రానికి అతీతమైనదే, శాస్త్రానికి నిలబడగలిగినది. అందుకే అనేక మంది శాస్త్రవేత్తలు ఈ బైబిల్ను చదివే ఈరోజు ఎన్నో కనుక్కున్నారు. ఒక బల్బు కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్ ఏమన్నాడు? యోబు గ్రంథంలో రాయబడింది ఏమని? మనుషులు చీకటికి అంతం కలుగజేస్తారనే మాట నన్ను ప్రేరేపించి ఆయన బల్బు కనుక్కున్నాడు. తెలుసా మీకు? వాళ్ళ సాక్ష్యాలు ఉంటాయి. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి శరీరంలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీని చేశాడంటే ఇది ఎక్కడి రా బాబు, ఇది మత పిచ్చి అనుకున్నారు. కానీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేవాడు దాన్ని చదివి, ఓహో ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలా? గాఢ నిద్రను కలగజేయాలి కనుక మత్తు మందును కనుక్కున్నాడు. దేవుడు ఉన్నాడు అని నీకు నమ్మకం కలగాలి అంటే దేవుడు తన గురించి సాక్ష్యం చెప్పుకున్నాడు. నేను ఉన్నాను రా బాబు, కాకపోతే నీకు కనబడను, నీకు వినబడను, మానవ నేత్రాలు నన్ను చూడలేవు అని చెప్పి, ఏ రూపము నాది కాదు, బట్ ఈ సర్వము నేను సృష్టించిందే, సర్వమును గురించి నువ్వు ఆలోచించగలిగితే నేను కనబడతాను అన్నాడు. అదే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈరోజు ప్రపంచం విపరీతమైన పరిస్థితిని ఎదుర్కొంటుందంటే నీటి ఎద్దడి, అవునా కదా, వేడి, మంచు కరగటం, గ్లోబల్ వార్మింగ్, ఇదంతా మనం చేసిన తప్పుడు పనులకే దేవుని కోపము ఎలా బయలుపరచబడుతున్నదో రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి. దుర్నీతి అంటే సొంత నీతి, దేవుని నీతికి ఎవడు లోబట్టలేదు. ఈరోజు పాస్టర్లైనా క్రైస్తవులైనా వేరే దేవుడు ఉన్నాడని చెప్తున్న మతతత్వవాదులైనా తమ సొంత నీతిని పాటిస్తున్నారే తప్ప, అందుకే దాన్ని దేవుడు ఏమన్నాడంటే దుర్నీతి చేత. సత్యం అంటే వాక్యాన్ని అడ్డగిస్తున్నారు ఈరోజు. దేవుని వాక్యము సత్య సంబంధమైన సత్యమైనదే, అది శాస్త్రోనికి అతీతమైనది, శాస్త్రోక్తమైనది కనుక దీన్ని అడ్డగించు. సువార్తను అడ్డగిస్తున్నటువంటి సమస్త మనుషుల భక్తిహీనత. సమస్త అంటే హేతువాదులు, నాస్తికులు, మతోన్మాదులు అనుకుంటున్నారా? సత్యాన్ని అడ్డగిస్తున్నది సత్య సంబంధం అనుకుంటున్నా క్రైస్తవుల్లోనే కొందరు. ఈరోజు యేసుక్రీస్తును నమ్మని వాళ్ళు యూదులు ఎక్కువ మంది బయలుదేరారు. అసలు మెస్సియా రాలేదు, అవునా కదా? పౌలు బోధ, అపోస్తల బోధను నమ్మే ఇశ్రాయేలు రోజు రోజుకు పెరిగిపోయి యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు ఇంకా మెస్సియా రాలేదు, వచ్చిన యేసుక్రీస్తు మెస్సియా కాదని మరి విపరీతమైన బోధలు చేసుకుంటూ దేశాలు తిరుగుతున్నారు. అంటే సత్యాన్నే అడ్డగిస్తున్నారు. ఇప్పుడు మనం మీటింగ్ పెడుతున్నాం, సత్యానికి మీటింగ్ పెడుతున్నాం. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు అని చెప్తుంటే ఈ క్రైస్తవ్యంలోనే మెజారిటీ పీపుల్ మనల్ని అడ్డగిస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? భక్తిహీనులు, లాస్ట్ వీక్ చెప్పాను, ధర్మ విరోధులు. నుండి బయలుపరచబడుతున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో ఆల్రెడీ దేవుడు వారికి తెలియజేశాడట. విషదమై ఉన్నదే దేవుడు అది వారికి విషద. రోమాపత్రికలు రాస్తున్నట్టే ఎక్కడో రాసి ఉండాలి. మరి ఎక్కడ రాసి ఉన్నాడు? ఒక్కసారి ఈ కీర్తన చదివాం మనం 14 ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనులు తయారయ్యారు, దేవుడు చాలా శక్తిమంతుడు, దేవుడు గొప్పోడు, అసలు దేవుడు పక్షపాతము లేనివాడు. ఇది గుర్తుపెట్టుకోవట్లేదు మీరు. దేవుని నమ్మండి మీకు బాగైతే అంటున్నారు, యేసు ప్రభు నమ్మండి మీకు బాగైతేనే తప్పుడు బోధ చేస్తున్నారు. యేసు ప్రభు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు టెర్రరిస్టు అయినా, నువ్వెవడు అయినా, దేవుడు పుట్టించిన మనిషి కనుక నీకు బాగైద్ది. అది వైద్యం ద్వారా. అర్థమైందా? ఇది సత్యం. బాగా చేయకపోతే నమ్మవా? దేవుడు లేడా? ఈరోజు మన వాళ్ళు ఏమంటారంటే బాగా కాకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడు?
నో, నువ్వు బాగైనా దేవుడు ఉన్నాడు, బాగా కాకపోయినా దేవుని నమ్మాలి. క్రీస్తును దేవుని కుమారుడని నమ్మాలి. కానీ ఈరోజు ఆ రోజు కూడా అలా తయారయ్యారు, ఈరోజు కూడా అలా తయారు. వాళ్ళు ఎన్ని మేలులు చేసినా, అవునా కదా, ఎర్ర సముద్రానికి పాయలు చేసి నడిపించినా మాకు నీళ్ళు లేవు, మాకు మాంసం లేదని దేవుని విసిగించిన జాతి అది. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని సూచక్రియలు చేసినా వాళ్ళు నమ్మలేదు. అందుకే వారికి విషదపరిచిన లాస్ట్ కీర్తనకారుడు ఏం రాశాడంటే, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము, దేవుడు ఉన్నాడో లేదో ఒకసారి గుర్తు చేసుకొనిరా బాబు అని ఆనాడు ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. దేవుడిని నమ్మక దుర్మార్గులైనటువంటి ఇశ్రాయేలులకు బోధ చేస్తున్నాడు. 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవే, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచును. ఒక్కసారి ఆకాశం చూడరా నాయన, అంతరిక్షాన్ని గురించి ఆలోచించరా నాయన. ఆయన శక్తి ఏంటి, ఆయన ఎలా దీన్ని తయారు చేశాడు, ఆయన చేతి పనుల్లో ఎంత గొప్పతనం ఉంది. పగటికి పగలు బోధ చేస్తున్నదట, రాత్రికి రాత్రే. చూసారా, అప్పుడే చెప్పాడు దేవుని గురించి ఆలోచించి తెలియాలంటే ఒక రాత్రి 12 గంటలు, అవునా కదా. ఈరోజు మనిషి జ్యోతిష్యమో లేకపోతే కాలజ్ఞానమో క్యాలెండరో టైం పెట్టుకుంటూ 6 గంటల 42 నిమిషాల 30 సెకండ్లకు సూర్యోదయం అవుతుందని ఇటు చెప్పగలుగుతున్నాడు, అవునా కదా. మా గొప్పతనం చూడు అంటున్నాడు. ఒరే పిచ్చోడా, అసలు 6 గంటల 42 నిమిషాల 40 సెకండ్లకు సూర్యోదయం అవుతుంది అంటే దాని వెనకాల నీ జ్యోతిష్యం లేదు, నీ యొక్క క్యాలెండర్ లేదురా పిచ్చోడా. దేవుడు అంతరిక్షంలో సూర్యుని చుట్టూ భూమిని తిప్పుతున్నాడు. కరెక్ట్గా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కనుకనే నువ్వు అనుకున్న గంటలు క్షణాలు, అవునా కథలో నీకు సూర్యోదయం అవుతుంది. ఆ పనిని గురించి ఒక్కసారి ఆలోచించు. పగలు ఎలా ఉంది, రాత్రి ఎలా జరుగుతుంది, ఒక్కసారి ఆలోచిస్తే నీకే జ్ఞానం వస్తుంది, నీకే బుద్ధి వస్తుంది. ఆహా దేవా, నువ్వు ఎంత గొప్పవాడివి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఈ మనిషి ఈరోజు దేవుని పేరు చెప్పి దోపిడికి అలవాటు పడ్డాడే తప్ప, మోసానికి అలవాటు పడ్డాడే తప్ప. అందుకే దేవుడు లేడు అనే పరిస్థితిలో మనుషులు ఎదుగుతున్నారు. వాటికి నీలాగా భాష లేదు, అంతరిక్షానికి నోరు లేదుగా, ఉంటే ఎప్పుడో నీ క్లాస్ తీసుకునేది, అవునా కదా. ఆలోచన చేయాలి కదా. భాష లేదు, అవునా, మాటలు లేవు, వారి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి అందంతటా. ఇది ఒక్కటి ఆలోచించు, భూమి ఎంత చక్కగా నీకోసం తిరుగుతుంది. సూర్యుడు తన పని తాను చేస్తున్నాడు, చంద్రుడు తన పని తాను చేస్తున్నాడు. అంతరిక్షంలో ఏ నక్షత్రం కానీ, అవునా కదా, ఏ గ్రహం కానీ దాని పరిధిని అతిక్రమించకుండా నీకోసం పగలు, నీకోసం రాత్రి. 15 రోజులు అమావాస్య అంటావు, 15 రోజులు పౌర్ణమి అంటావు. అమావాస్య రోజు పనిచేస్తే మంచిది కాదని ఒకడంటాడు, మంచిదని ఒకడంటాడు. పౌర్ణమి రోజు ముహూర్తం పెడితే బాగుంటుందని ఒకడంటాడు. ఇవన్నీ నీ మతపిచ్చే తప్ప, నీ అజ్ఞానమే తప్ప. అసలు దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్పడో తెలిసిపోతుంది. అందుకే దేవుడు వారికి ఏం చేశాడట, బయలుపరిచాడు తన గురించి తాను. కానీ ఆ రోజు జనాలు అర్థం కాలేదు. ఈరోజు కూడా ఈ వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోద్దా, ఉందా లేదా? కీర్తన మనకెందుకు పెట్టాడంటే పగటికి పగలు, రాత్రికి రాత్రి నీకు బోధ చేస్తుంది. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు క్షేమంగా ఉండటానికే ఇదంతా జరుగుతుంది రా నాయనా. పశువుల కోసమో పక్షుల కోసమో, అవునా కదా, వేరే వాటి కోసం కాదు. ఇవన్నీ ఉన్నవన్నీ నీకోసం. ఏంటి అవి? చెట్లు నీకోసమే, జంతువులు నీకోసమే, చేపలు, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నీ నీకోసమే. నువ్వు దేవుని కోసం ఎవరు అంటలేరేంటి? డబ్బు కోసం, కుటుంబం కోసం, నా పని, నా ఇంటి పని, అవునా కదా, దీనికోసం నువ్వు బతుకుతున్నావు పిచ్చోడా. ఎందుకు రాలేదు? అవునా కదా, ఆదివారం ఈ వాక్యం వినడానికి ఎందుకు రాలేదు? పని ఉందండి, పని కోసమేనా మరి దేవుని పని?
నువ్వు ఎవడి కోసం పుట్టావు? తనకు పిల్లలు కావాలని. అవునా కదా? దేవుడు కోరుకున్నాడు కనుక నువ్వు పుట్టావు, నేను పుట్టాను. నన్ను పుట్టించమని నువ్వు అని అడిగినావా? ఏమా అడిగావా? దేవుడు తనకు పిల్లలు కావాలి, తనలాగా ఈ భూమిని ఏలాలి, తనలాగా ఈ భూమిలో బ్రతకాలి అని దేవుడు మనల్ని పంపితే, దేవుని నీతి నెరగక దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే సమస్త మనుషులు అంటే అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు. అర్థమైందా లేదు? సమస్త మనుషుల భక్తిహీనత అంటే అందులో మనం కూడా ఉన్నాం. లేమంత వాళ్ళు దేవుని నమ్మలేదు, వీళ్ళు దేవుని నమ్మలేదు, హేతువాదులు, దుర్మార్గులు, లేకపోతే హిందువులు, లేదా ముస్లింలు, ఈ భాష మర్చిపోండి ఇక, ఇంక్లూడింగ్ మీ. అందుకనే పౌలు బోధలో ఏముంటుంది, సువార్తలో ఏముంటుంది? లేఖనముల ప్రకారము క్రీస్తు మన, అంటే ఇంక్లూడింగ్ క్రైస్తవులు అందరూ, మన పాపముల నిమిత్తము క్రీస్తు మరణించెను, సమాధి చేయబడను, మూడవ దినాన ఎవరి కోసం? మన కోసం, మన పాపముల కోసం. మీ పాపములు కాదు. హిందువులను చూయించో, హేతువాదులను చూయించో, లేదా ముస్లింలను చూయించో మీరు పాపులు అనకూడదు. ఇంక్లూడింగ్ మీ. ఈ బోధ తెలియక వాళ్ళు దుర్మార్గులను చూపించి ఈడు దుర్మార్గంలో పెరిగిపోతున్నాడు, పాపంలో పెరిగిపోతున్నాడు. అంటే పక్కోడి ద్వారా దేవుడు మనకు పొడుస్తున్నాడు. ఇప్పుడు హేతువాదుల ద్వారా మనకు బుద్ధి కలగడానికే ఉంది. పక్కోడు ఉంటేనే కదా మన భక్తి. ఏమండి, ఆలోచన చేయాలి కదా. అందుకే పగటికి పగలు, రాత్రికే రాత్రి బోధ చేస్తుంది. కింది, అందుకే ఇంకా కిందికి వస్తే రోమపత్రిక మళ్ళా 20వ వచనంలో అదే చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచించురా బాబు అని. అది వారి మధ్య విషయం. విషదం పరిచను, విషదపరిచ ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దైవత్వము జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించుట వలన వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే ఒకసారి సృష్టించుడురా బాబు. సృష్టింపబడిన వస్తువులు అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ నక్షత్రాలు, అంతరిక్షాన్ని నువ్వు చూస్తే దేవుడెవరో, దేవుడు ఎలాగుంటాడో విషదమైపోతుంది. నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప కనబడుతున్న సూర్యుడే దేవుడు కాదు, మళ్ళీ కనబడుతున్న చంద్రుడే దేవుడు కాదు, మళ్ళీ గ్రహాల దేవుడు కాదు. ఆ గ్రహాలను సృష్టించిన, క్రమములో నడుపుతున్న, నక్షత్ర రాసులను నడుపుతున్న అదృశ్యమైన శక్తి దేవుడు. అంటే దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, దేవుడు కనబడడు, కనబడని శక్తి దేవుడు. మరి ఈరోజు ఈ బోధ అర్థం కాకనా, ఈ బైబిల్ చదవక హేతువాదులు దేవుడు ఉంటే చూపించండి అని ఎందుకంటున్నారంటే, ఒకడు దేవుడు నాకు కనబడ్డాడని అబద్ధం ఆడుతున్నాడు. అది ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు పాస్టర్లు చాలామంది ఏమంటారు, దేవుడు నాకు కనబడ్డాడు అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నారు. కాబట్టి అక్కడ హేతువాది ప్రశ్నిస్తున్నాడు, అసలు దేవుడు కనబడడరా అని చెప్పడం మొదలు పెడితే అతడు నోరు మూసుకుంటాడు. అందుకే మన బోధన బట్టి దేవుడే లేడనే పరిస్థితి వచ్చింది భూలోకం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 15 నుంచి, ఆ రోజు మరి పౌలు, బర్నబాలు వెళ్ళినప్పుడు లుస్త్రలో ఒక బలహీన పాదములు గలవాడిని వాళ్ళు స్వస్థపరిచినందుకు, వీళ్ళే బాబు దేవతలు మనుషుల రూపం వచ్చారు, ఇలాగ బలిద్దామని వాళ్ళు నానా హంగామా చేస్తుంటే, ఎందుకంటే ఏదో ఒక మంచి కార్యం చేస్తే ఏమైపోతారు మనుషులు, ఈయనరా దేవుడు బాబు. మన తమ్ముడు ఒక ఆయన చెప్పాడు, దేవుళ్ళు ఎలా పుట్టుకొస్తారు అంటే, ఇప్పుడు కరోనా పీరియడ్లో అందరినీ ఆదుకున్నది, చాలామందిని ఆదుకున్నది ఎవరు? సోను సూద్ అని ఆయన. ఇప్పుడు సోను సూద్ ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడు అంతే. తెలుసా మీకు? అంబేద్కర్ మన కోసం త్యాగం చేశాడు. ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారు? అంబేద్కర్ను దేవుడు అంటున్నారు. అవునా కదా? ఒకరికి ఇందిరాగాంధీ దేవుడు, ఒకరికి అమితాబ్ బచ్చన్ దేవుడు, ఒకరికి ఒక ఖుష్బూ దేవత.
ఆఖరికి వీరప్పను కూడా గుడి కట్టి దేవుడు చేశారు. తెలుసా మీకు? ఆలోచన చేయాలి కదా. అందుకనే వారి అవివేక హృదయం అంధకారమైంది. ఒక పూట అన్నం పెట్టినోడు కూడా దేవుడు అనొచ్చు, కానీ అన్నం పెట్టినోడు ఒక పూట పెట్టాడు, అంతేగాని ఈయనే దేవుడు అంటే ఎలా కుదరదు? దేవుడు అంటే నీకు అర్థం కావాలి, దేవుని శక్తి ఏంటో అర్థం కావాలి, దేవుడు ఉన్నాడు అనడానికి ఆయన చేసే పనులను గురించి నువ్వు ఆలోచించాలి. ఇలాంటి కాదు. అందుకని వాళ్ళను దేవుడని బలిద్దాం, దేవతలు వచ్చారు బలిద్దాం అంటే మేము కాదురా దేవతలం, మేము కూడా మీలాంటి మనుషులమే. దేవుని శక్తి మా దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని బాగు చేశాము. కొన్ని రోజులైతే ఇది పోతుంది, మేము మామూలు అయిపోతాము, అవునా కదా అని చెప్పి అయ్యలారా ఇస్తున్నారు. మేము కూడా గల నరులమే, ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన దేవుని వైపు తిరగవాలని. చూసారా, మేము ఎందుకు వచ్చాము వీడికి? ఎందుకు ఇదంతా జరుగుతుంది? మనమంతా జీవము గల దేవుని వైపు తిరగాలి. సృష్టిని పూజించడం మానేసి సృష్టికర్తను పూజించాలి. పుట్టింపబడిన వాడు కాదు దేవుడు, పుట్టుక లేనివాడు, చావు పుట్టుకలో లేని ఆయన దేవుడు. ఆయనను మీరు పూజించాలి, ఆయనను మీరు ఆరాధించాలి అని చెప్పడానికి, ఆ దేవుణ్ణి చేరటానికి సువార్త అంటే ఆ దేవుని దగ్గరికి మార్గమైనటువంటి యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం ఎలా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపాడో ఆ బోధ మీకు చేయడానికి మేము వచ్చాము. మేము మీలాంటి మనుషులమే, స్వభావం గల మనుషులమే, నరులమే, దేవతలం కాదు, దేవుళ్ళం అసలే కాదు అని చెప్పి సువార్త ప్రకటిస్తున్నాము. మీరు దేవుని వైపు తిరగాలి. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయారు జనాలు. అప్పటికే మర్చిపోయారు, ఇప్పటికీ దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నడవనిచ్చను. ఏం చేస్తున్నాడట? మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. కామా పెట్టి ఒక నిమిషం ఆగండి. ఫలవంతమైన ఋతువులను దయచేస్తూ అంటున్నాడు. అంటే ఈరోజు నువ్వు ఏం లెక్క పెడుతున్నావు? కార్తులు ఉంటాయిగా, మాసాలు ఉంటాయిగా, ఇవన్నీ లెక్క పెడుతున్నావు. రేపు మే 25 నుంచి మనకు చెప్తారేమని, రోహిణి కార్తె వస్తుంది. ఆ రోహిణి కార్తెలో ఏమవుతాయట? రోకళ్ళు పలిగిపోతాయా, రోళ్ళు పలిగిపోతాయా? రోళ్ళు పలిగిపోతే ఎండుందని మనకు తెలుసు. ఎలా చెప్పగలుగుతున్నావు? అవునా కదా? ఏ కాలంలో ఆకులు రాలాలా, ఏ కాలంలో ఆకులు మొలవాలా, ఇవన్నీ ఎవడు చెప్తున్నాడు? నీ బాబు చెప్తున్నాడా, నువ్వు చెప్తున్నావా, నీ శాస్త్రం చెప్తుందా? ఇవన్నీ చేస్తున్న శక్తి ఒకటి ఉందిరా నాయన. ఆ శక్తి దేవుడు. మామిడి పండు ఎంత స్వీట్ ఉందండి అని చెప్పుకోవడమే తప్ప ఈ మామిడి పండును సృష్టించిన దేవుడు ఎంత స్వీటోడో అని చెప్పండి. ఆలోచన చేయాలి మనం. దేవుణ్ణి మర్చిపోయిన జనాలకు, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయిన జనాలకు దేవుడు నేను ఉన్నాను రా బాబు అని, ఇదిగో ఏమంటున్నట్టు, సకాలములో వర్షాలు, సకాలములో ఋతువులు, ఫలవంతమైన ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో. మొన్న బయలుదేరుతుంటే ఎండ ఉక్కపోత, ఇమీడియట్గా ఏం పడింది? చిన్న జల్లులు పడితే ఒకటి వచ్చి బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు. వర్షం కురవకపోతే నీ బతికేలా ఉంటుంది? ఆలోచించి. అందుకనే మీ హృదయములను ఉల్లాసములతో నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా. అంటే దేవుడు ఉన్నాడు రా బాబు. కనీసం దేవుడు ఉన్నాడని ఎలా ఎరగాలి? ఇగో ఋతువులు ఉన్నాయి, కాలాలు ఉన్నాయి, అవునా కదా? ఫలవంతమైన ఋతువులు ఉన్నాయి. మీకు ఏ కాలంలో ఆ పండు పండుతుంది, అవునా? ఏ కాలంలో ఏ పండు పండాలో ఆ పండే పండుతుంది. మనం చేసిన ఈ ఏమంటుంది అంటు కట్టడం మూలాన, కొన్ని ఏమంటుంది హైబ్రిడ్ మూలాన ఆ కాలంలో కూడా పండుతున్నాయి పండ్లు.
కొన్ని మామిడి చెట్లు ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయా? సెప్టెంబర్లో కూడా మామిడి పండ్లు వస్తాయి తెలుసా మీకు? అది ఆ కాలపు కాయ. మనం చేస్తున్న ఈ హైబ్రిడ్ పండ్ల వల్ల ఈ ప్రకృతిని చెడగొట్టడం వల్ల ఎండగొట్టేటప్పుడు ఎండగొడతలేదు వర్షం. ఒకప్పుడు ఈ పొల్యూషన్ లేనప్పుడు మనిషి చెడిపోకముందు ఏ కాలంలో ఆ ఋతువులు వచ్చేటివి మొన్నటి వరకు కూడా. ఇక ముందు ఇంకా పెరిగిపోతాయి అంటున్నారు తెలుసు కదా. వచ్చే సంవత్సరం ఇప్పుడు 46కి వచ్చింది, రాబోయే సంవత్సరంలో 50 డిగ్రీలు. దానికి తట్టుకుంటారా బాబు అన్నాడు. ఏం చేయాలి మరి ఇప్పటి నుంచి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఈ 46, 45 డిగ్రీలకే ఏసీలు వేసుకుంటున్నారు మీరు. మరి రేపు 50 వేస్తే ఏసీ కూడా పనిచేయదు. ఏం చేయాలి మరి? ఇప్పుడే నువ్వు ఎండకు ప్రిపేర్ అవ్వాలి. ఏసీ మానేసి నీ బాడీని ఏం చేయాలా? ఆ వేడికి తట్టుకునేటట్టు సీజనింగ్ చేయాలి. కానీ రోజు రోజుకి ఏసీలు పెరిగిపోతున్నాయి, ఇంకా ఆ యొక్క ఓజోన్ పొర చిరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు 50 వస్తే 50, ఇంకా ఆ తర్వాత మనుషులు మిగిలిన 50 దాటితే నీ మతం పనికిరాదు, అవునా కదా? నీ గుడి పనికిరాదు, నీ చర్చి పనికిరాదు, నీ మసీదు పనికిరాదు. అందులో కూడా మాడి చచ్చిపోతావు. ముందే దేవత్వం కలిగి దేవుణ్ణి ఎరిగి దేవునిలాగా బ్రతికి ఈ దేశాన్ని ఒక దేవాలయంగా మార్చటానికి ప్రతి మనిషి ప్రయత్నించాలి. ఆ రోజు యెరూషలేమును దొంగల గృహ చేశారు, అందుకే వాళ్ళు నాశనం అయిపోయారు. మనం కూడా ఈరోజు దేవుని ఆలయమని చెప్పుకున్న సంఘాన్ని అపవిత్రం చేస్తే మనకు కూడా పుట్టగతులు ఉండవు. కాబట్టి హేతువాదం పెరిగిపోయి దేవుడే లేడనే పరిస్థితిని తేకండి. వాళ్ళకు ప్రశ్నించే అవకాశం ఇవ్వకండి. క్రైస్తవులారా, కనీసం నిజమైన సత్యాన్ని కనుక్కొని సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగి సత్యమైన యేసుక్రీస్తును తెలుసుకున్న మనం దేవుడు లేడనే బుద్ధిహీనుల్లాగా ప్రవర్తించకుండా బుద్ధి కలిగి కాలము నెరిగి నిద్ర మేల్కొని జ్ఞానుల వలె బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడే లేడా, దేవుడు లేడా అనే అంశాన్ని కంక్లూడ్ చేసుకునే ముందు చివరగా నాదొక సలహా ఏంటంటే, దేవుడే లేడని సమాజానికి హితము చేస్తూ మేలు చేస్తూ మూఢనమ్మకాలను, దేవుని పేరు మీద జరుగుతున్న దోపిడీలను అడ్డుకుంటున్నటువంటి నాస్తికులకైనా, దేవుడు ఉన్నాడని చెప్పి దేవుని పేరు మీద మోసాలు చేస్తూ దోపిడీలు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్న ఆస్తికులకైనా, ఈ 2 వర్గాల వారు రిస్క్ తీసుకుంటున్నారు. ఏంటంటే, మనము ఈ లోకంలోనికి రాకముందు, అంటే భూమి మీద పుట్టకముందు ఈ లోకం ఉందో లేదో మనకు తెలియదు. వచ్చిన తర్వాత, పెరిగి పెద్దగా అయిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఈ లోకం గురించి, చరిత్ర గురించి, అన్నిటి గురించి మనకు తెలిసింది. మరి చనిపోయిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. అంటే లోకము ఉంటుందో పోతుందో తెలియదు మనకు, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. ఉండొచ్చు, ఎందుకంటే మనకంటే ముందు చాలామంది పోయారు, ఇంకా ఉన్నది భూమి. ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నా ఉచిత సలహా ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనుకొని నమ్మి దేవునిలాగా లేదా దేవుని కుమారుడైన యేసుక్రీస్తులాగా బ్రతికి చనిపోతే దేవుడు లేకపోయినా, పరలోకం లేకపోయినా వచ్చే నష్టమేం లేదు. భూమి మీద మంచిగా బ్రతికి మంచి పేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోతాం. మరి లేడనుకొని నువ్వు ఎన్ని మంచి పనులు చేసి చనిపోయినా, చనిపోయిన తర్వాత ఒకవేళ దేవుడు ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి ఆస్తికులైనా నాస్తికులైనా రిస్క్ తీసుకోకుండా దేవుడు ఉన్నాడని నమ్మి మంచి పనులు చేసి, అంటే దేవుని లాంటి కార్యక్రమాలు లేదా సత్య సంబంధమైన కార్యక్రమాలు చేసి మన బ్రతుకు కాలంలో మనము ఎలా బ్రతకాలో దేవుని ఆలోచన ప్రకారంగా బతికి వెళ్ళిపోతే మంచిదని నాకు అనిపిస్తుంది. కనుక దేవుడు ఉన్నాడని చెప్పి మోసం చేయకుండా, దేవుడు లేడనుకొని
ఎన్ని మంచి పనులు చేసినా ఈ మనుషుల ప్రవర్తన చూసి మోసపోకుండా, రిస్క్ తీసుకోకుండా, ఒకే ఒక్క జీవితాన్ని మరి రిస్క్లో పడేసుకోకుండా జాగ్రత్తగా ఆస్తికులు నాస్తికులు ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ జ్ఞానుల వలె బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మేమేమై ఉన్నామో మీ కృపై ఉన్నాం తండ్రి. ఈరోజు మీరు లేననే వాదము ఎందుకు వచ్చిందో, ఎవరు తెచ్చారో దానికి